వాక్యం చూసుకున్నాం, ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్ళాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16 నుండి ఈ అధ్యాయం ఆఖరి 25వ వచనం వరకు కూడా ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. విశ్వాసులైన తర్వాత కూడా కొంతమంది ప్రాచీన స్వభావం కలిగి ఉంటారు. పైకి భక్తి గల వారు ఉంటారు, కానీ వారు కూడా దుష్క్రియలు చేస్తూ ఉంటారు. దుష్టత్వమును కప్పిపెట్టే క్రియలు చేస్తూ ఉంటారు. అవి ఇళ్లలో ఉంటాయి, సంఘంలో ఉంటారు, సో బయట కూడా ఉంటారు. వీరి విషయమే జాగ్రత్తగా ఉంటారు. అపోస్తలులు పౌలు లాంటి వారిని కూడా ఈ కపట సహోదరులు చాలా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఆయన 2వ కొరింథీ 11వ అధ్యాయంలో 31వ వచనం నుంచి రాసిన ఆయన ఎటువంటి ఇబ్బందులు పడుతూ వచ్చాడు, ఎటువంటి విపత్తులను ఎదుర్కొంటూ వచ్చాడు, వాటిలో కపట సహోదరులు కూడా ఒకరు ఉంటారు. చాలా ఆయన ఇబ్బంది పడుతూ వచ్చారు. అలాగా మోషే దినాల్లో కూడా కపట సహోదరులు దేవుడు మోషేను ఆహారాలను ఏర్పరచుకున్నారు, చక్కగా నడిపిస్తున్నారు. ఇశ్రాయేలు పెట్టిన శ్రమ అంతటినీ కూడా, వారి తిరుగుబాట్లన్నింటినీ కూడా ఒక రకంగా మోషే కూడా తాను భరిస్తూ వచ్చాడు. తాను కూడా విసిగిపోతూ వచ్చాడు. వారు పెట్టిన వారు చేసిన తిరుగుబాటును బట్టి, విరోధం గోనుగు సనగలను బట్టి, అయినప్పటికీ దేవుడు తన స్థిరపరిచి బలపరిచి తన్నే వాడుకుంటూ వచ్చాడు. కోరహు మిగిలిన వారు కూడా కపట సహోదరులు. అలా ఉండకుండా జాగ్రత్తగా దేవునికి ఏర్పాట్లు ఉంటారు. మానవుని యొక్క స్వభావం నమ్మదగినది కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నవారు, క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించింది. చాలా మందిలో పాతవి గతించు అవే ఉంటాయి. అలా ఉన్నప్పుడు అంతా మోసపుచ్చుకుంటారు. ఇతరుల్ని భౌతిక విషయాలలో మోసగించి వారి లాభాన్ని సంపాదించుకోవచ్చు, అధికారాన్ని సంపాదించుకోవచ్చు లోకంలో. దీనంతటిని బట్టి వారు తీర్పులోకి వస్తారు. వారి ఆత్మీయ జీవితానికి నష్టం వస్తుంది. భౌతికంగా కొన్ని రోజులు తాత్కాలికంగా బాగానే ఉండొచ్చు, కొన్ని రోజులు జయించాము మేమే అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు, కానీ అది తాత్కాలికం. దుష్టుని విజయము క్షణమాత్రమని యోగ గ్రంథంలో కూడా రాసి ఉందన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు, జాగ్రత్తగా. అలాగే మనం ప్రార్థన చేయాలి. మనం కూడా అటువంటి దుష్టత్వాన్ని కప్పిపెట్టే యోచన ఏమాత్రం కూడా మనం ఉండకూడదు. స్వతంత్రులు అంటే స్వతంత్రులుగా నీతిని జరిగించేవారుగా ఉండాలి. అలాగే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మిగిలిన వారి కొరకు ప్రార్థన చేయాలి. అందరినీ కూడా నమ్మకూడదు. అయితే వారి యుక్తి కుయుక్తులకి మనం పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. 17వ వచనంలో అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడే రాజుని సన్మానించుడి. ఎవరికి సన్మానమో వారికి సన్మానమని అపోస్తలుల పౌలు కూడా చెప్తారన్నమాట. దొంగను కూడా సన్మానించకూడదు. అయితే నీతిమంతులను సన్మానించాలి. దైవ సేవకులను సరైన రీతిగా సంఘాన్ని పరిపాలించే వారిని సన్మానించాలి. అంటే వారికి విరోధంగా ఏం మాట్లాడకూడదని, వారి క్యారెక్టర్ని పాడు చేయకూడదని దాని అర్థం అన్నమాట. ఎందుకంటే ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుతూ ఉంటారు. సహోదరులు కూడా సహోదరుల్లో కూడా ఆమె మంచిది కాదు, ఈ అక్క మంచిది కాదు, అవన్నీ సంఘంలో ఉండకూడదు. సో ఇవన్నీ కూడా ఏది ఉండకూడదు అవన్నీ ఉంటున్నాయి. స్థానిక సంఘాలు కాపులత్వం లేవు, ఎవరేం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు గమనించే పరిస్థితులు లేవు. సో అందుకని అపోస్తలులు పౌలు పేతురు ఉన్నప్పుడు మొహమాటం లేకుండా ఆ సంఘాలు ఏ లోపాలు ఉన్నాయో, ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తూ వచ్చారు. ధైర్యంగా గట్టిగా చెప్తూ వచ్చారు అన్నమాట. సో అలాగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 18వ వచనంలో పనివారులారా, మంచివారును సాత్వికులు అయిన వారు వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండడు. ఇక్కడ ఏంటంటే విశ్వాసులైన పనివారు దాసులుగా ఉంటారు. కాబట్టి ఉద్యోగాలు 2 రకాలు ఉంటాయి.
అధికారులుగా ఉంటారు. రెండోది ఏంటంటే పని చేసేవాళ్ళు ఉంటారు, వర్కింగ్ క్లాసు. అయితే రెండోది సూపర్వైజరీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్. కనుక దాంట్లో రెండు రకాలుగా కూడా విశ్వాసులైన వారు ఉంటారు. అయితే ఇక్కడ విశ్వాసులైన పని వారికి చెప్పేది ఏంటంటే మంచివారికి మాత్రమే కాదు, కానీ మంచివారును సాత్వికులైన వారు మాత్రమే కాదు, కానీ ముష్కరులైన మీ యజమానులను పూర్ణ భయంతో లోబడి ఉండడు. కాబట్టి ముష్కరుల్ని దేవుడు కఠినంగా ప్రవర్తించేవారిని, దయా దాక్షిణ్యాలు లేని వారిని కొద్దిగా కష్టపెడుతూ ఉంటారు, నష్టపరుస్తూ ఉంటారు, ప్రమోషన్ ఎదురు పని ఎక్కువ చేస్తూ ఉంటారు, ఇంచుమించు ఫరోలాగా ఉంటారు అన్నమాట. అయితే దేవుడు చూసుకుంటాడు సంగతి. సమయం వచ్చినప్పుడు ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడాలి. అయితే చివరికి దేవుడు విడిపిస్తూ ఉంటాడు. సంగతి ఏంటంటే ఓర్పు కలిగి ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చాలాసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. దాన్ని బట్టి కొద్దిగా జాగ్రత్తగా మనకు కొనసాగాలి. 19వ వచనంలో ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన అది హితము. అన్యాయంగా శ్రమ పొందటం, తప్పు చేసి పాపం చేసి శ్రమ పడటం కంటే నీతిగా జీవించినప్పుడు శ్రమ పడటం అది హితమవుతుంది, అది మేలు, అది ఆశీర్వాదానికి కారణం చేస్తుంది. యోసేపును కూడా అన్యాయంగా అభియోగాలు పెట్టి చెరసాలలో వేయించారు. అయితే చివరికి చెరసాలలో వేయించేవారు ఓడిపోయారు. చెరసాలలో అన్యాయంగా శిక్ష పొందిన ఆయన అధికారి అయిపోయాడు. ఇప్పుడు ఎవరైతే వేయించారో వాళ్ళని కూడా శిక్షించే అధికారం పొందారు, కానీ అలా చేయడం. యేసుప్రభు కూడా అటువంటి అన్యాయం జరిగింది, అయినప్పటికీ వారిని కూడా శిక్షించట్లేదు. ఫైనల్ తీర్పులో తప్ప, నిత్యమైన తీర్పులో తప్ప వీరందరూ పశ్చాత్తాపడి మారు మనసు పొందకపోతే వారందరూ కూడా తమ క్రియలను బట్టి తీర్పు పొందుతారు. మనం కూడా ఎరిగిన మనము, సహోదరులమైన మనం ఇప్పుడు అసలు ఎవరికి కీడు చేయకూడదు, తప్పు చేయకూడదు, తప్పు చేసి శిక్ష అనుభవించకూడదు. ఎప్పుడు కూడా నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులని యేసుప్రభు చెప్పాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు అనేకమైన హింసలు పొందుదురు అని తిమోతికి 2 తిమోతి 3:12 పౌలు రాస్తాడు. సో ఇవన్నీ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. దేవుడు అనుమతించేటువంటి మనం నడుచుకోవాలి. ఇవన్నీ లేకుండా జాగ్రత్తగా ముందుకు సాగటం, దేవుని క్రియలు సమాధానంగా జరిగించుకోవటం, ముందుకు సాగటం చాలా మంచిదన్నమాట. తర్వాత తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఏళ్ళు మీకేం గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఏళ్ళ అది దేవునికి హితమగును. ఇందు నిమిత్తము ఇందుకు మీరు పిలువబడదు. కీడు చేసి శిక్ష అనిపించడానికి మనం పిలువబడలేదు, కానీ మేలు చేసి శిక్ష అనుభవించడానికి. అది మేలు చేశాను కదా, కీడు చేశాను, మనకి విశ్వాసాలకు ఉండే కంప్లైంట్లు ఇవే ఉంటాయన్నమాట. సో అయితే దేవుని తీర్పులోనికి వస్తారు, వారు కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీతి క్రియలు చేసేటట్టుగా ఉండాలి. దేవుడు అందుకనే సమయం ఇస్తున్నాడు. ఈ లోపల శ్రమ పడుతున్న వారికి కొద్దిగా ఓర్పు అనేది అవసరంగా ఉంటుంది. కనుక అలాగే మనం శ్రమలు పొందుతూ అన్యాయంగా శ్రమలు పొందే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఒక పక్కన ఓర్పు కొరకు దేవుడు వారిని ఆ పరిస్థితులను విడిపించేలాగా, శ్రమ పెట్టే వారిని దర్శించి సరిచేసేలాగా మనం ప్రార్థన చేయాలి. తర్వాత క్రీస్తు కూడా 21 వచనం, మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల మీద నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. క్రీస్తు కూడా తప్పు చేసేందుకు క్రీస్తు శ్రమల పాల్గొనలేదు, శిక్ష పాల్గొనలేదు. ఆయన సత్యాన్ని చెప్పినందుకు, నీ పాపలను రక్షించడానికి వచ్చానన్నందుకు, ఆయన ప్రతి మాటలో కూడా తప్పు పట్టుకొని ఎవరు గుడ్డివారు, ఆత్మీయ గుడ్డివారు, అజ్ఞానులు, మూర్ఖులు, వారు క్రీస్తుని అప్పగించారు. అయితే ఎందుకు క్రీస్తు ఎదిరించలేదు, బెదిరించలేదు? నేటికి కూడా క్రీస్తు నామం అవమాన పాలవుతుంది. ఇంకా గ్రహించగా క్రీస్తు ఎంత బలహీనుడైన దేవుడు. ఎందుకంటే మేకులతో ఆయన సిలువ వేశారు. ఆ మేకుల్ని
కూడా కొట్టించుకోకుండా ఆపుకోలేకపోయాడు. దొంగలు కూడా నిందించారు, నువ్వు దేవుడు అయితే, రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు, ఈ శిలువ మీద దిగు అంటారు. అందుకని అంతవరకు ఏమీ అద్భుతాలు చేయలేదు. ఇశ్రాయేల్ జీవితాల్లో అద్భుతాలు చూశారు. ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషేని శ్రమించాడు. మోషే ద్వారా ఫరోను శ్రమించాడు. బందీగా పెట్టిన ప్రజలను విడిపించడానికి ఐగుప్తు నుంచి ఫరోను దర్శించాడు. నానా రీతిలుగా దేవుడు 10 తెగుళ్ళు రప్పించి తను ఎంతో బలహీనపరుస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ వచ్చాడు. అటువంటి అద్భుతాలు చేశాడు. మన దగ్గరికి వచ్చేటప్పటికి కంప్లీట్గా వేరే, తాను బలి పశువుగా అప్పగించుకున్నాడు. కాబట్టి తను ఎదురు మాట చెప్పలేదు. ఎవరు ఏమన్నా సరే దాన్ని గురించి పట్టించుకోలేదు. ఇదేంటంటే ఇది మనకు కూడా ఇలాగే సంభవిస్తుంది. కొద్ది గొప్ప అంతగా కాకపోయినా కొంచెం అలాగా దాన్ని బట్టి మనం మానసికంగా కృంగిపోకూడదు, కానీ హృదయాన్ని బద్దలు కొట్టుకోకూడదు, కానీ దేవుడు ఉన్నాడా లేడా అని అనుకోకూడదు. కానీ ఇది క్రీస్తు యేసు ఉంచిన మాదిరిలోనే మనం అంటాం. ఇటువంటి శ్రమల మాదిరిని, న్యాయముగా జీవించి శ్రమ పొందే మాదిరిని మనకు మాదిరిగా పెట్టుకోడు కనుక జాగ్రత్తగా ఉండాలి. 22వ వచనం, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటిని ఏ కపటము లేదు. పాపం లేదు, దేవుని యొక్క ఆజ్ఞను ఎక్కడెక్కడ మీరినవాడు కాడు. రెండోది ఏంటంటే కపటం ఏమాత్రం లేదు, ఏది చెప్తే అది కరెక్ట్. కాబట్టి అటువంటి సత్యవంతుని కూడా వాళ్ళు శిక్షించారు. మరి వారికి ఎంత శిక్ష వస్తుంది? ఆ సత్యవంతుని కూడా మనం గుర్తుపెట్టకూడదు. జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా ఉంటూ పొరపాట్లు చేయకుండా నీతిగా ఉండి నీతి జీవితాన్ని కలిగి శిక్ష పొంది దేవుని యొక్క మెప్పును మనం పొందేవారుగా ఉండాలి. తర్వాత ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకుంది. అది లోకంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నాడు కుటుంబాల్లో కూడా కలుగుతున్నాయి. భర్తలే కొంతమంది మూర్ఖులుగా ఉంటున్నారు, ముష్కరులుగా ఉంటున్నారు, ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి ఉంటున్నారు. లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించి లోకానుసారంగా వాక్యాన్ని ఎక్కడెక్కడ నెరవేర్చుకుని భార్య పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటున్నారు. కొంతమంది భార్యలు కూడా అట్లాగే ఉండేవారు ఉన్నారు. వీరందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు వాక్యాన్ని వింటారు కానీ దాన్ని పట్టించుకోరు. వాక్యాన్ని బోధించేవారు కూడా అలా ఉంటారు కానీ కపటంగా ఉంటారు. వాళ్ళని కపట సౌరు దాన్ని విని లేక చెప్పి చేయవాడే యోగ్యుడు. కానీ అటు లేనట్లయితే తన ప్రవర్తన, వారి ప్రవర్తన సరిగ్గా ఉంది. పైకి మాత్రం చాలా భక్తిగా నటిస్తారు అన్నమాట. ఈ నటుల్ని మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. నేను కూడా అందుకనే ఇక్కడ ఎక్కువ సంఘాలు ఏంటంటే జీవితం మనకి ప్రాముఖ్యం. ఎక్కువగా నేను పనికిరానివ్వండి, చేతకానివ్వండి, ఏదేదో ఒక 5 నిమిషాలు ప్రజల ముందు తగ్గించుకోవడానికి మాటలు చెప్తూ ఉంటారు. అవన్నీ పెద్ద అవసరం లేదు. నిజ జీవితంలో క్రియాఫలం చూపించాలి, వారికి మేలు చేయాలి. అలా చేసి మనం ఉండాలి. కానీ ఒక నోటి మాటలు చెప్తే సరిపోతుంది. ఒకవేళ నోటి మాటలతో ఎన్ని రకాలుగా మనం తగ్గించుకున్నామని మనం చెప్తాము, అన్ని రకాలుగా నేను చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలుగా నేను చేతకాను వాడిని ఇది అదే చెప్పి మళ్ళీ అలా లేకపోతే అది కూడా పాపం కిందకి వస్తుంది, నష్టం వస్తుంది. అందుకనే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చెప్తున్నామో, ఏం వింటున్నామో ఇతరులకి అవన్నీ కూడా పాటించగలిగేటట్టుగా ఉండాలి. ఇలాంటి బోధనలు కొన్నిసార్లు నేను వీళ్ళు వాళ్ళు చెప్తే వింటూ ఉంటాను. అటు నేను వద్దాను అనుకుంటాను, ఆ చెప్పే ఆయన చేయలేదు నాకు తెలుసు. కానీ ఇట్లా చెలువను ఎత్తుకుని నువ్వు వెంబడించాలంటాడు. ఆయనకే లేదు, బాధ ఇవ్వకుండా పక్కన కూర్చోబెడితే మాత్రం ఆయనలోని సెలవు బయటకు వస్తుంది. ఆయన సెలవు వేసేవాడు ఉంటాడు, వేయించుకునేవాడు ఉంటాడు, అప్పుడు తెలుస్తుంది. ఇట్లా చాలామంది వేషధారణ ఎక్కువైపోతుంది ఆఖరి రోజుల్లో. మనం ఆ జాబితాలో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబీకులు కూడా ఉండకుండా ఉండాలి. ప్రార్థన చేయాలంటే మనం ఏం చేయలేం, దేవుడు కార్యం చేయాలి.
ఆఖరి రోజుల్లో దేవుడు కూడా కొన్నిసార్లు వదిలేస్తున్నాడు. ఎవరి పాపానికి వారిని తర్వాత శిక్ష ఉంటుంది, లేదా మార్పు పొందుతారని కూడా వదులుతున్నాడు. కానీ ఎవరు కూడా మార్చుకునే స్థితిలో లేదు. చేసే కరెక్ట్ అనుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. అలా లేకుండా సరిగా ఉండాలి. 24 వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. మొట్టమొదటిగా మనకి మాదిరిగా ఉంచడానికి ఆయన ఎదిరించిన వారిని బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీసి దేవునికి అప్పగించుకుని మనకి మాదిరి ఉంచాడు. రెండోది ఏంటంటే, మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించేలాగా తన శరీరం మన పాపములను తన మ్రాను మీద అంటే శిలువ మీద మోసుకున్నాడు. తాను పొందిన గాయముల చేత మనకి స్వస్థత అంటే ఆత్మీయ స్వస్థత కలిగింది, పాప క్షమాపణ కలిగింది. అంటే శిక్ష నుంచి మనం తప్పించుకున్నాం. అందుకనే మళ్ళీ శిక్షార్హులం కాకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. క్రీస్తుతో చనిపోయిన మనం ఇంకా నీతి క్రియలు మాత్రం చేసేవారు ఉంటారు. నీతి క్రియలు అంటే అర్థం ఏంటంటే, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు చెప్పినట్టుగా, దేవుని వాక్యం చెప్పినట్టుగా మంచి క్రియలు, సత్క్రియలు దేవుని ఎదుట అవసరమైనప్పుడు మనుషులు ఎదుట చేయాలి. తర్వాత మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు నాకు మరగదు. అంతకుముందు కూడా ఇటువంటి నీతి క్రియలు లేనప్పుడు క్రీస్తు పెట్టిన మాదిని మనం పాటించకుండా తన అడుగు జాడల్లో నడుచుకోకుండా ఉన్నప్పుడు, తర్వాత ఇంకా మనలో అపవిత్ర జీవితం ఉన్నప్పుడు సైతం, లేక పూర్తిగా పాపులుగానే ఉన్నప్పుడు, క్రీస్తుని ఎరగనప్పుడు, క్రీస్తు ప్రేమను గుర్తించాం, ఆయన శిలువ యాగాన్ని గుర్తించాం, ఆయన మాదిరిని గుర్తించాం. కాబట్టి ఆయన వైపు మనం తిరిగాం. ఇప్పుడు తాను మేపు గొర్రెలము, తన మందలో ఉన్న గొర్రెలము, మన చెత్తతో మేపడు ఆయన. పనికిరాని విషయాలు ఆయన మనకి చెప్పడు, బోధించడు. పనికొచ్చే విషయాలు, చేయవలసిన క్రియలు ఏవైతే చేయాలో, విధులు, వీటన్నిటిని కూడా చెప్తారు. అట్లా భక్తులు చేశారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను పోషిస్తాడు, పచ్చిక గల చోట్లకు పరులు పెడతాడు, తర్వాత స్వచ్ఛ జలనదికి నన్ను నడిపిస్తాడు. ఇది దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. పచ్చిక అంటే దేవుని కృపకు గుర్తుగా ఉంది. తన కృప వాక్యాన్ని మనకి ఇస్తాడు. అయ్యో నేను తప్పులు చేసేసానికి నేను అర్హుడిని కాదు అనుకుంటానట్టు లేదు. అలాంటి తప్పులు చేసినప్పుడల్లా నువ్వు పశ్చాత్తాపడితే, నేను పశ్చాత్తాపడితే కృప మనల్ని ఆవరించి బలపరుస్తుంది. కృప ద్వారా క్షమాపణ పొంది తిరిగి పునరుద్ధరింపబడతాం. దేవునితో సహవాసము, దేవుని సేవలు కూడా అలాగా మనం సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఏదో కృప ఉందని కానీ ఇష్టానుసారంగా అవిధేయత చూపించి నడుచుకోకూడదు. గొర్రెలు వెళ్ళి దారి తప్పిన మనం ఇప్పుడు ఆత్మల కాపరి ఆయన అధ్యక్షుడైన యేసు వైపు మళ్ళీ. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు ఆత్మను రక్షించడానికి ప్రాణం పెట్టాడు. రెండోది ఏంటంటే ఇప్పుడు కాపరత్వం, మానవ కాపరులను కూడా పెట్టాడు. రెండోది ఏంటంటే తాను కూడా అదృశ్యమైన కాపరిగా, ప్రధాన కాపరిగా ఉంది. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటున్న ఈ కాపరులను కూడా ఆయన చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా లెక్క ఒప్పజెప్పవలసిన వారుగా ఉన్నారు ప్రతి ఆత్మ విషయంలో. అందుకని జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుడు కాపరిగా నియమిస్తే నేను ప్రతి ఆత్మ విషయంలో అటువంటి భారం కలిగి. కాబట్టి అలాగా ఆత్మరక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తం చేత విమోచించాడు. పరలోకానికి చేరే వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే పౌలు లాంటి వాళ్ళు మంచి కాపర్లుగా, అంటే యేసు ప్రభువును పోలి నడుచుకొని దేవుని పరిచర్య చేసి అనేక ఆత్మలను కాపాడుతూ వచ్చారు. రక్షణలోకి రావటానికి కారకులయ్యారు. వచ్చిన తర్వాత వారిని సిద్ధపరచడానికి దేవుడు వారిని వాడుకుంటూ వచ్చాడు. మనల్ని కూడా అలాగా మంచి మనస్సాక్షి ఉంటే వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ ఉండాలి.
అందుకని వేరే వాళ్ళు బోధించినప్పుడు కూడా గమనించి వెంటనే గ్రహించాలి. ఏదైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపడదాం. ప్రార్థనలోకి వెళ్దాం.